50s ఎప్పుడైతే ఈ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిందో అప్పటి నుంచి మీరు తీసుకుంటే ఇప్పటికీ తెలంగాణలో డెవలప్మెంట్ డెఫినెట్గా ఎంతో కొంత ఉంది. అంటే ఎంత ఉంది అనేది పక్కన పెడితే ఉంది, కన్సిడరబుల్గా ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అప్పటికి ఇప్పటికీ ఉన్న దాంట్లో ఈ గవర్నమెంట్లో కానీ పొలిటీషియన్స్ నాయకులు కానీ ఒకవేళ తప్పు జరగటం అంటూ జరిగితే ఇద్దరిది కలిపే జరిగింది. అంటే డెఫినెట్గా తెలంగాణ నాయకులు కూడా రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు? ఓకే, ఇప్పుడు మీరు చెప్పేదంతా కరెక్ట్ కాదని నేను అంటున్నాను. మీరు చెప్పిన దాంట్లో కొత్త కోణం చూస్తూ ఉన్నారు. ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు పిల్లలు ఎందరో అంటూ ఉంటారు, ఎక్కడ వీఆర్ నాట్ అండర్ డెవలప్డ్, మేము బ్యాక్వర్డ్ కాము. నేను మీకు గంట పదంగా చెప్తున్నాను, 50 సార్లు చెప్తున్నాను. ఎంపీస్లో చెప్పాను, నేను పార్లమెంట్లో చెప్పాను, వీఆర్ నాట్ బ్యాక్వర్డ్ ఎట్ ఆల్. మీరు ఆ తీరుగా చూస్తే వరల్డ్ లోపల 5th రిచెస్ట్ స్టేట్ మేము కంట్రీ. అండ్ వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్, ఫస్ట్ రిచెస్ట్ మ్యాన్ వాజ్ నిజాం. డెవలప్మెంట్ అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్. సో ప్రాసెస్ లోపల మీరు చూసిన బ్యాక్వర్డ్, హౌ యూ యూటిలైజ్ బికమ్స్ ఇంపార్టెంట్. కాబట్టి దాంట్లో ఇప్పుడు చెప్పుకుంటాం మేము డెవలప్ అయినాం, మీరు నా నీళ్లు తీసుకెళ్ళారు, 3 బకెట్ల నీళ్లు తీసుకెళ్ళారు, 2 బకెట్లు నీళ్ళు ఇచ్చారు. దిస్ ఆర్ ఆల్ దే బికమ్ ఆఫ్ షూట్స్ ఆఫ్ మనం అనుకున్నప్పుడు. ఏదో మీరు తప్ప టాలెంట్ ఉన్నది. ఎందుకంటే బేసిక్ గా మీరు ఇంకా స్టడీ చేస్తారు. ఎందుకు మరి ఇద్దరం కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడలేకపోయాం. అది లేనప్పుడు ఇదో తెస్తా ఉన్నాను. సో బ్యాక్వర్డ్నెస్ ఉండొచ్చు. శ్రీకాకుళం కూడా బ్యాక్వర్డే ఉంది, 100%. మీకు గుంటూరు దగ్గర పోయి చూడండి, అక్కడ బ్యాక్వర్డే ఉంది. అనంతపూర్లో బ్యాక్వర్డే ఉంది. సో బ్యాక్వర్డ్ లోపల మేము కూడా ఉన్నామండి. కానీ ఆ బ్యాక్వర్డ్ మాట్లాడుతుంటే ఎంత ఇక్కడ మీరు డెవలప్ అయింది మా గురించి అని ఒక మిత్రుడు అంటే అది తప్పు. అది 100% తప్పు కాదు, అది 1000% తప్పు. దాంతో ప్రోక్ ఎట్లా అంటే అసలు హైదరాబాద్ హిస్టరీ చదువుకోలేదు. పులిం కుతుబ్ షా నుంచి ఏంటి, బైమనీ రాజా నుంచి ఏంటి, నిజాం వచ్చినప్పటి నుంచి ఏంటి, దే హావ్ నో ఐడియా ఎట్ ఆల్ హౌ రిచ్ వాజ్ దిస్ స్టేట్. ఇప్పుడు రిచ్నెస్ కూడా చూస్తుంది మనం కొన్ని యూటిలైజ్ చేయలేకపోయాము. కొన్ని ఆ దినం కలిసిన దినం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ అగేన్స్ట్. నేనున్న నన్ను విధమైన అగేన్స్ట్ ఒక జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ పెట్టారు. దాని లోపల దాన్ని ఇంప్లిమెంట్ చేసి క్వశ్చన్స్ రాకపోతుండే. బిగినింగ్ స్టేజ్లో ఐ కెన్ అండర్స్టాండ్ 10 సంవత్సరాలు సెటిల్ చేసుకోవడానికి వచ్చిండ్రు. ఇప్పుడు ఏమవుతుంది, అందరికీ తిరిగేస్తా ఉన్నారు ఏంటి హిస్టరీని. అప్పుడు వాళ్ళకి క్యాపిటల్ సిటీ లేకుండే, అందుకు క్యాపిటల్ సిటీ గురించి వచ్చారు. దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు స్టాచ్యూస్ గురించి ఉన్నది, ఇప్పుడు స్టాచ్యూస్ చెప్తున్నాను నేను మీకు. స్టాచ్యూలు ఎవరైనా స్టాచ్యూలు కొడితే మంచిది అంటారండి. కానీ స్టాచ్యూలు 10 సార్లు చేసేసిండ్రు, అయ్యో స్టాచ్యూలు, అయ్యో దాంతో ఏమవుతుంది, వీడికి ఏదో ఒక హీ హ్యాస్ టు ఫైండ్ సమ్ మెథడ్. అసెంబ్లీ కూర్చుంటారు, అసెంబ్లీ ఒక రెజల్యూషన్, ఆయన బయటకు వచ్చి దాని ఎక్స్ప్లెనేషన్, మళ్ళీ వచ్చేసిన ఐ మూవ్ ఇట్ ఇన్ ద పార్లమెంట్. మనము కొంచెం ఓవర్ రియాక్ట్ చేస్తే కానీ, ఓవర్ యాక్ట్ చేస్తే కానివ్వండి, ఓవర్ డూ చేస్తే కానివ్వండి, ఎక్కువ చేసినప్పుడు అక్కడ వేరే వాళ్ళు లేరు, ఇంకొక పేరు ఉన్నాడు అక్కడ కూర్చొని, వాడు దాని తప్పుని పూర్తి చేసుకోవడానికి కాదు చెప్పుకోవడానికి వాళ్ళు సమ్ మెథడ్ హీ విల్ టేక్ ఇట్ అప్. మళ్ళీ ఇది క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్, క్లాష్ ఆఫ్ ఐడియాస్. అది రాకుండా చూడటమే అన్నిటికన్నా బెస్ట్. మీరు ఇంత పెద్ద నాయకులు కదండి. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో మీరు డిఎస్, విహెచ్, తర్వాత మన ఆయన పెద్ద ఎంఎస్ఆర్, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు ఇక్కడ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్. సో ఇంకా మీరు వెళ్ళి అడుక్కునే స్టేజ్ ఎక్కడ ఉన్న తెలంగాణ నాయకులే కదా మీరు అందరూ. ఇంతమంది నాయకులు ఐదుగురు ప్రెసిడెంట్ చేశారు, పార్టీ ప్రెసిడెంట్ చేశారు. 5 చేసినాక ఇంకా మీకు ప్రాబ్లం పార్టీ ఇచ్చేది మీరే కదా, ప్రెసిడెన్సీ కదా. మీ క్వశ్చన్ అడగడంలో సమంజసం. మీరు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మేము ఆన్సర్ ఇవ్వలేనందుకే మేము రాంగ్ బాక్స్లో పడ్డాము. ఇవాళ మేము టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాము, కలిసి ఆయన ఏంటి మాకు తెలంగాణ కావాలన్నాడు. రాజశేఖర రెడ్డి గారు లేదు అన్నారు. వర్కింగ్ కమిటీ ఒక మీటింగ్ పిలిచింది. అందరు ఆల్ ఫార్వర్డ్ చీఫ్ మినిస్టర్స్ అందరు ఉన్నారు చీఫ్ మినిస్టర్. లాస్ట్కి ఏంటి అంటే రాజశేఖర రెడ్డి ఏమంటారంటే లెట్ అస్ నాట్ అగ్రీ టు తెలంగాణ అండ్ లెట్ అస్ నాట్ థింక్ ఆఫ్ ఎలియన్స్ విత్ టీఆర్ఎస్. మా డిఎస్ అప్పుడు ప్రెసిడెంట్ అండి, ఆయన ఉన్నాడు తెలంగాణ ఒప్పుకుంటే మనం ఎలియన్స్ అవసరం లేదు, తెలంగాణ లేకపోతే ఎలియన్స్ ఆలోచించవచ్చు అన్నాడు. చెప్పేసి నథింగ్ డూయింగ్, మనకి ఎలియన్స్ కావాలా, తెలంగాణ మీరు ఇప్పుడు ఇవ్వలేరు, సపరేట్ పీసీసీ కూడా కావాలా. ఇది ఆ పొలిటికల్గా ఇది పోతుంది. ఒక పొలిటికల్ ఒక రికగ్నిషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టికెట్స్. అది కావాలన్నా 6 అతను నో అని చెప్పిండు. నో అన్న తర్వాత ఐ న్యూ దట్ ఐ వాజ్ హోల్డింగ్ ది ఫోర్ట్ టైట్. మేడం గాంధీ పిలిచేసి మాకు ఎలియన్స్ ఒప్పుకుంది, టీఆర్సీసీసీ అనేసి సపరేట్ డివిజన్ కమిటీ కూడా ఇచ్చింది. ఇట్ ఆల్ డిపెండ్. దాన్ని మేము మంచిగా యూజ్ చేసుకోలేకపోయాం.
మా ఇది ఏదవుతుందో కమిట్మెంట్ ఫర్ తెలంగాణ ఉన్నదన్న బలంతోనే ఇంత చేసాం. ఆయన తర్వాత ఆయన రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ కమిటీ లోపల కొంచెం అంత ఆఘాతం కలిగిన సిపిఐ వాళ్ళు అయిన తర్వాత వచ్చి ఒప్పుకున్నారు. బికాస్ దే సా ద పీపుల్. ఎంతకు వచ్చామంటే 2009కి వచ్చేసామండి. 2009 కన్నా ముందు మళ్ళీ అప్పుడున్నప్పుడు మళ్ళీ డిఎస్ వచ్చేసాడు. ఐ వెంట్ యాజ్ జనరల్ సెక్రటరీ దేర్. డిఎస్ గారు వచ్చిన తర్వాత ఢిల్లీ వాళ్ళకి చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఈయనతోనే రాజశేఖర్ గారితో చేపించారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. వీఆర్ నాట్ అగేన్స్ట్ తెలంగాణ, బట్ ద ఇష్యూ కెన్ బి సార్టెడ్ అవుట్ ఎట్ ఏ ఆల్ పార్టీ మీటింగ్ అన్నారు. అయినప్పటికీ ఒక మాట ఎప్పుడు నేను చెప్తా ఉన్నాను, అప్పుడు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయనతో కూడా, ఇది అంత శుభంగా తెలంగాణ అంటే కాగితం చింపేసి నువ్వు తీసుకొని తెలంగాణ ఆంధ్ర ఇచ్చేయడం కాదు. దానికి ఏం సమస్య లేదు కానీ, బట్ ఆల్ దీస్ ఇయర్స్ మీరు అందరూ ఉండి ఎందుకు చేయలేకపోయారు? చెప్తున్నారు కదండి. ఇప్పుడు ప్రస్తుతంగా స్టేట్ దిక్కుంచి ఇవాళ ఎలక్షన్స్ నడుస్తున్నాయండి. 5 states ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. దాంట్లో వెస్ట్ బెంగాల్ ఇస్ గోయింగ్. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. మాకు అక్కడ గోర్ఖాల్యాండ్ ఒక ఇష్యూ ఉంది, చాలా సీరియస్ సెన్సిటివ్ ఇష్యూ అండి. ఆ గోర్ఖాల్యాండ్ ఇష్యూకి దీనికి సంబంధం ఉంటుంది. ఇన్ ద మూమెంట్ యూ గివ్ తెలంగాణ, వాడు నాకెందుకు గారు ఈ ఆర్మీ బికాజ్ ఓన్లీ బికాజ్ గోర్ఖాస్ ఉన్నా, మా రేషనల్ సెపరేటా, మేము నేపాలీస్మా, ఇప్పటికే మమ్మల్ని మీరు ఇండియన్స్ అంటాం లేదు అని వాళ్ళది ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూ వస్తుందండి. బోడో ల్యాండ్ ఒకటి ఉందండి ఆసాంలో, దట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ అండి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ మనం చెప్పినప్పుడు కూడా ఆంధ్ర ఎంపీస్ని పిలిచారు, తెలంగాణ ఎంపీస్ని పిలిచినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే, చూడండి అన్ని దినాలు ఆగాము టు కన్సిడర్. ఇట్స్ నాట్ దట్ రేపు వచ్చేసి నేను మేలో మీకు ఇస్తున్నాను కాదు, మనం సీరియస్గా కన్సిడర్ చేయాలంటే అంత లోపల ఈ 1 month లోపల ఐ థింక్ పీపుల్ లైక్ మీ ఆర్ పీపుల్ లైక్ యూ ఆర్ పీపుల్ లైక్ లగడపాటి ఆర్ పీపుల్ లైక్ కేశవరావు ఆర్ హూవర్ ఇట్ ఈస్ కూర్చొని ఏంటి అసలు వేరే గోయింగ్, మనకి నిజంగా సొల్యూషన్ ఉందా? ఈజ్ దర్ థింగ్ వీ కెన్ గో బ్యాక్? వెన్ వీ కాంట్ గో బ్యాక్, ఎస్కేప్ రూట్ లేనప్పుడు దీన్ని ఎంత బెస్ట్గా మనం చేద్దాం. ఇప్పుడు ఈ కామన్ మ్యాన్ కి ఈ తెలంగాణ వచ్చినా రాకపోయినా ఏం డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ యు ఆర్ గోయింగ్ ఫర్ సేయింగ్? నా ఇమ్మీడియట్ గా ఏం జరుగుతుంది? సింపుల్ అండి, చెప్పండి. ఎంప్లాయ్మెంట్ చెప్తున్నాను. ఎంతమందికి ఇస్తారు? మన దగ్గర 4.5 కోట్లు. ప్రపంచంలో 100% ఎంప్లాయ్మెంట్ దేశం ఈ దేశం లేదు. నా ఫ్యామిలీ లోపల 5 ఉంటే ఒక్కరికి వెళ్తే 1/5 ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ కంట్రీ. అది కూడా మనం అర్థం చేసుకుందాం. ఒక అట్మాస్ఫియర్ మంచిగా అయినప్పుడు ఎక్స్పాన్షన్ లో నౌ ఎ సెన్స్ విల్ గో టు యూ. లేబర్ ఓరియంటెడ్ ఉంటే 50% మన లోకల్ తీసుకుందామని ఇమ్మీడియట్లీ సెన్స్ వస్తుందండి. భరత్ గారు అనుకుంటే నేను ఎప్పుడు చెప్తున్నా కదా, మీరు స్టూడియో పెట్టిన తర్వాత 40 మంది నాకు జాబ్లు దొరుకుతాయండి ఈ ఎడ్యుకేషన్ వల్ల. మీరు చూసుకోండి, నాకు తెలియదు కానీ మీకు తెలుసు, పుస్తకాలు చూస్తే తెలుసు. డెఫినెట్లీ యూ హ్యావ్ గివన్ 10 to 20 people లోకల్ పీపుల్స్ దే ఆర్ హూ ఆర్ స్టాండింగ్ అవుట్ సైడ్. తెలంగాణ రావడంతోనే ఎంప్లాయ్మెంట్కి చాలా పెద్ద స్కోప్ ఉంది. వాటర్ కండి, వితౌట్ స్టాపింగ్ ద వాటర్ టు ఆంధ్ర, మళ్ళీ ఏదో వాటర్ స్టాప్ దట్, నో, దట్ వీ కెన్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్. దట్ అగ్రిమెంట్స్ మీకు తెలుసు. 6 projects of entire Mahbub Nagar are still on the paper only. అవి ఫుల్ చేసుకుంటారు. ఎందుకంటే సెన్స్ ఒక్కటి వస్తుంది. అందరు నక్సలైట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సార్ అంత నక్సలైట్ కాదు. నక్సలైట్ ఏంటి? నక్సలైట్ మీన్స్ ఎ పర్సన్ ఆర్ ఎ వాయిస్ వి సేయింగ్ ఆ గ్రామం లోపల, ఆ పర్టికులర్ అడవి లోపల మనుషులు చూస్తుండదా, మీరు పేరు కవిత ఇచ్చేసారు వాడిదే ల్యాండ్ అని, కానీ అక్కడ పోయి మైనింగ్ చేసుకొని మీరు ఇంటికి తీసుకెళ్తున్నారు అని చెప్తున్నాను. నా ఆల్ ఆఫ్ ఎ సడన్ వీ విల్ స్టార్ట్ సీయింగ్. ఎందుకంటే మా 9 డిస్ట్రిక్ట్లలో 6 డిస్ట్రిక్ట్లు అదే ఉంటుంది. సో మై అటెన్షన్ విల్ గో టు దట్. సో ఐ విల్ బి సాల్వింగ్ ఫర్ మై థింగ్. నక్సలైట్ అని చెప్పేసి మనం దూరం చేస్తున్నాం, కానీ నక్సలైట్ ఇష్యూ ఈజ్ ఆల్ ద రీజన్ వై తెలంగాణ షుడ్ బి దేర్, సో దట్ వీ విల్ బి ఏబుల్ టు ట్యాకిల్ ఇట్. సో దట్ ఈస్ వై మాకు టోటల్ డెవలప్మెంట్ లోపల ఇరిగేషన్ ద్వారా కానివ్వండి, లేదా ఇక్కడ చెరువుల్ని మనం మర్చిపోయాం, పూర్తి చేస్తూ ఉన్నాం, ఎండిపోతూ ఉన్నాయి, అన్ని పూర్తి చేస్తున్నాం. సో హౌ డు వి నిజాం గారు ఉన్నప్పుడు వీ హ్యాడ్ lakhs of tax. I have no 4 lakhs ఏదో ఉన్నాయి, కానీ అవి ఉన్నాయి. వీ హ్యాడ్ 14 lakh ఆయకట్ అంటారు. దట్ లేదు కదండి. కాబట్టి ఇది చూసుకోవడానికి స్కోప్ ఉందండి. ఇప్పుడు ఈ అమ్మేషన్ ల్యాండ్లన్నీ ఏం చేస్తారు? మొత్తం చాలా వరకు అమ్మేసి సిటీలో బ్యాలెన్స్ లేకుండా చేశారు కదా సార్. ఇప్పుడు నేను కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ చెప్పాను, కానీ ఇది కాంట్రవర్షియల్ ఇష్యూ. ఇఫ్ ఎనీబడి ఇక్కడ ల్యాండ్లు తీసుకొని నాదే కూడా మీకు తెలుసు, ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లోపల దేర్ ఇస్ 8th point that the Telangana lands cannot be bought, cannot be alienated అని ఉంది. అది ఉన్నప్పటికీ మీరు కొన్నారు కొన్ని. వెంగళరావు గారు వచ్చిన తర్వాత ఆ రూల్ని రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసేసారు, 31C తీసేసి ఆ రూల్ ఏం చేంజ్ కాలేదు. కానీ ఇక్కడ
రిజిస్ట్రేషన్ని సగమనం చేసుకున్నారు, సగమనంగా అయిపోయింది. కాబట్టి అది ఎట్లా చేయాలా, విల్ సర్టన్లీ థింక్. నేనంటే ఎవరైతే మీరు ఆక్యుపై చేసుకున్నారో ఇట్ ఈస్ యువర్ ల్యాండ్, యు ఆర్ ఎంజాయింగ్ ఫర్ యువర్ ఓన్ గుడ్, యువర్ ల్యాండ్. మీరు సర్ప్లస్గా పెట్టుకుని సర్ప్లస్ మనీని ఎట్లయితే అటాక్ సర్ప్లస్ మీద ఉంటుందో సర్ప్లస్ ల్యాండ్ మీద అటాక్ అవుతూ ఉంటుంది. అండ్ ఐ టెల్ యూ, ఇంకా డీటెయిల్గా నేను పోను, కానీ లెట్ ఎవ్రీబడి నో అబౌట్ ఇట్. చెప్పండి భరద్వాజ్ గారు, మన స్టూడియో ఉన్నాయి ఇక్కడ, అన్ని బిల్డింగ్లు ఖాళీ ఉన్నాయండి అనుకో. తినడానికి తిండి లేనివాడు ఇక్కడ గుడిసెలో ఉన్నాడు, గుడిసెకోలేదండి. ఈ దగ్గర ఖాళీ పడి ఉన్నదండి. వాట్ డు ఐ డూ? నా పవర్ ఉంటే నేను అలా పోయి అక్కడ అక్కడికి ఉంటాను. దట్ ఈస్ మై వ్యూ. ప్రజా ప్రశ్నలో ఒక చిన్న బ్రేక్.